రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మనందరం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథం, పరిశుద్ధ గ్రంథము నుండి జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడవగుదువు. మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. అందరూ ఆమేన్ చెప్దాం. ప్రైజ్ లార్డ్. దేవుని పిల్లలారా గమనించండి, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అని ఈ సెప్టెంబర్ నెలలో ప్రభు మనకు వాగ్దానము ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు. గత 2 ఆదివారాలు ప్రభు మనతో మాట్లాడారు. ఆయన సన్నిధిలో ఉంటే మనకెలాంటి ఆశీర్వాదం కలుగుతుంది, ఆయన సన్నిధిలో ఉంటే ఎలాంటి భాగ్యాలు మనం అనుభవించగలుగుతాం అనే ఒక శ్రేష్టమైన సంగతులను పరిశుద్ధాత్మదేవుడు మనకు అందిస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది, ఆయన సన్నిధిలో మనము ఉంటే సమృద్ధికరమైన ఆహారాన్ని ఇస్తాడు అని, ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉంటే ఆయన మందిరములో ఒలీవ మొక్కల వలె ఆయనను పెనవేసుకొని నిలిచి ఉంటే ప్రశస్తమైన వస్త్రాలను దేవుడిస్తాడని, ఆయన సన్నిధిలో మనం నమ్మకస్తులుగా నిలిచి ఉంటే ఆ పట్టణంలో ఉన్న ఘనత, పేరు ప్రఖ్యాతులు, లాభములు నువ్వు అనుభవిస్తావని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిర్గమాకాండం 34వ అధ్యాయం. ఆయన సన్నిధిలో మనము నమ్మకస్తులముగా, ఆయన మందిరములో బలమైన ప్రార్థనా యోధులుగా, ఆయన సన్నిధిలో ఒక మంచి విశ్వాసులుగా మనము నిలిచి ఉంటే ఇంకెంత ఆశీర్వాదం కలుగుతుంది. నిర్గమాకాండము 34వ అధ్యాయం 4-5 వచనాలు నేను చదువుతున్నాను. నా వెనుక మీరందరూ చెప్పండి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 4-5 వచనాలు. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా, మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరములో నీవు నిలిచి ఉంటే, మందిరము మానకుండా, ఆయన సన్నిధిని విడిచిపెట్టుకోకుండా, ఆయన సన్నిధికి దూరం కాకుండా, నీ హృదయం దేవునికి దూరం కాకుండా, నీ హృదయం దేవుని ఆలయానికి దూరం కాకుండా, ఆయన పాదముల దగ్గర ఒలీవ మొక్క వలె నువ్వు ఎదుగుతూ ఉంటే దేవుడు మరొక ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు. అదేమిటంటే ఆయన నీ ప్రక్కన నిలబడతాడు. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మన ప్రక్కన నిలబడతాడు.
ఎవరైనా? సర్వశక్తి గల దేవుడు. సర్వ విశ్వానికి ఒకే ఒక్క దేవుడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన నీ ప్రక్కన నిలుస్తాడు, నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మోషేతో దేవుడు చెప్పిన ప్రకారంగా మోషే రాతి పలకలను సిద్ధం చేసుకుని 2 రాతి పలకలను సిద్ధం చేసుకున్నాడు, చెక్కుకున్నాడు. పెందల కడనే లేచి సీనాయి కొండ మీదకి, పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళాడంట? పెందల కడ లేస్తున్నారా? తెల్లవారుజామున లేస్తున్నామా? లేచి పర్వతము మీద మనం నిలిచి ఉండాలి. ఆమె చెప్పండి. ఎక్కడెక్కడంట? పర్వతం మీద. పర్వతం అంటే ఎత్తైనది, ఉన్నతమైనది, దేవుని సన్నిధి. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం నీకు వీలుంటే దేవుని మందిరానికి రా, లేదా నీ ఇంటిలో లేచి పెందల కడన లేచి ప్రభుని ఆరాధన చేయి, ప్రభుని గణపరచు, యేసయ్యను మహిమపరచు. అక్కడ దేవుని సన్నిధి నిలిచి ఉంటుంది. ఆమేన్. దేవుని ఆరాధిస్తున్నామంటే నువ్వు ఎత్తైన స్థలములో ఉన్నావని అర్థమవుతుందా? పెందల కడనే లేవాలి. ఎన్నో పనులకు పెందల కడ లేవాలి, మంచి పని అది. అలాగే వాటికంటే ముందుగా పెందల కడని నువ్వు పెందల కడను లేచి సజీవుడైన యేసయ్యను స్తుతించు, ఆరాధించు, గణపరచు. ఆయన నీ ప్రక్కన నిలిచి ఉంటాడు. అయ్యగారండి, రాత్రంతా నిన్నంతా ఒళ్ళు వనం అయిపోయిందండి, నిన్నంతా చాలా బలహీనం అయిపోయానండి. సరే, మంచిదే, కానీ లేవటానికి ప్రయత్నము చెయ్యి. కష్టపడ్డావు, ప్రయాసపడ్డావు, నీ కుటుంబం కొరకు, మీ శరీరం కొరకు, మీ భవిష్యత్తు కొరకు కష్టపడ్డారు. అట్లాగే హృదయము కూడా ఆత్మీయంగా వర్ధిల్లితేనే నీ సంపాదన అన్ని విషయాల్లో వర్ధిల్లుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయం ఆత్మీయంగా వర్ధిల్లితే నీవు సంపాదించిన ప్రతి రూపాయి నీకు అనుకూలంగా మార్చబడుతుంది, అన్ని పనులకు ఉపయోగకరముగా ఉంటుంది. ఆమె చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలారా, గమనించండి. దేవుని సన్నిధిలో ఉన్న మనం పెందల గడనే ఒక క్రమాన్ని మనం పాటించాలి. ఆరాధనకు వచ్చే విషయంలో కూడా ఒక క్రమాన్ని, నేను పెందల కాడనే వెళ్ళాలి. మరి మోషే పెందల కడను లేచి ఆ రాతి పలకం సిద్ధం చేసుకుని పర్వతం ఎక్కి, పర్వతం అంటే మామూలు విషయమా అమ్మా? కొండెక్కటం అంటే మామూలు విషయమా? పెందల కడ లేచి ఎంత ప్రయాస! ప్రభుని ఆరాధించటానికి, దేవునిని గణపరచటానికి ప్రయాసపడండి. ప్రయాసపడితే దేవుడు ఉన్నత శిఖరాల మీద దేవుడు మిమ్మల్ని కూర్చుండబెడతాడు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు మిమ్మల్ని ఎక్కిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది దేవుని పిల్లలారా. ఎందుకంటే దేవదేవుడు హిజ్కియాకి ఒక మాట చెప్పి, హిజ్కియా, నువ్వు పర్వతం మీద ఉన్న మ్రానును నరికి తెచ్చి నా మందిరం కట్టు అన్నాడు. ఎక్కడున్నదంటది? పర్వతం మీద మ్రాను నరికి తెచ్చి నాకు మందిరం కట్టమన్నాడు. దేవుని పిల్లారా, పర్వతం కింద ఉన్న చెట్టుకి మనుషులు నీళ్లు పోస్తాం. అర్థమవుతుందా? పర్వతం కింద ఉన్న చెట్టుకి నీళ్లు పోస్తాం. పర్వతం మీద ఉన్న చెట్టుకి ఎవరు పోస్తారు నీళ్లు? ఎవరు పోస్తారు? దేవదేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఎందుకంటే ఆ పర్వతం మీద ఉన్న చెట్టు ఆకాశం వైపు చూస్తుందట, దేవుని వైపుకి చూస్తుందట. ఆ చెట్టుకు దేవుడు సకాలముల వర్షాన్ని కురిపిస్తాడు, నీళ్లు కురిపిస్తాడు. దేవుని బిడ్డలారా, మనం పర్వతం మీద నిలిచే వ్యక్తులముగా, మనుషులముగా ఉందుముగాక. ఆమేన్. పర్వతం కింద చెట్లేమో మనుషుల కోసం ఎదురు చూస్తాయి, నాకెప్పుడు పోస్తారు నీళ్లు, నాకెప్పుడు పోస్తాయి నీళ్ళు అని. కానీ పర్వతం మీద ఉన్న చెట్లు మాత్రం మనుషుల వైపు చూడదు, దేవదేవుని వైపు చూస్తుంది, ఆకాశం వైపు చూస్తుంది. ఆకాశం వైపు కన్నులెత్తి దేవుని సహాయం కొరకు ఆ పర్వతం మీద ఉన్న మ్రాణులు, చెట్లు ఎదురు చూస్తాయి, దేవునికి విజ్ఞాపన చేస్తాయి. మనం ఎవరమో తెలుసా? పర్వతం మీద నిలిచి ఉండేవారము. ఆమేన్. మనుషుల వైపు చూచేవారము కానే. నీకు ఏ సహాయం కావాలన్నా ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? మరొకసారి అందరూ గట్టిగా చెప్పాలి. ఎవరి వైపు చూద్దాం? అంటే మనం పర్వతం మీద నిలిచి ఉన్న మ్రాణులము. ఆమె చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఏ సహాయము కావాలన్నా ఆయన వైపు చూస్తేనే ఆయన నీ ప్రక్కన నిలిచి నీకు తగిన సహాయము. మోషేని పర్వతం ఎక్కి రమ్మన్నాడు, పలకలు సిద్ధం చేసుకుని పర్వతం మీదకి రమ్మన్నాడు. పర్వతం మీద నిలిచి ఉండు, పెందలకడిన రా అన్నాడంతే. దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే మోషే పెందలకడనే. మరి పెందలకడ లేచి వెళ్ళాడంటే రాతి పలకలు ఎప్పుడు సిద్ధం చేసుకున్నాడు? ఆదివారం ఆరాధనకు రావాలంటే ముందుగానే. అందుకే శనివారం సిద్ధపాటు, పరిశుద్ధాత్మ సిద్ధపాటు కూడిక. శనివారం రాత్రే మనల్ని మనం దేవుని వాక్యం ద్వారా సిద్ధపాటు చేసుకుని మన హృదయం అనే పలకలను సిద్ధం చేసుకుని పర్వతం మీదకి ఆదివారం మందిరానికి ఎక్కి రావాలి. అక్కడికి వస్తే మరలా దేవుడు 10 ఆజ్ఞలను తన చేతితో వ్రాస్తాడు పలక మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ హృదయం అనే పలకను సిద్ధం చేసుకుని పెందలకడనే దేవుని మందిరంలోనికి, పర్వతం మీదకి నీవు ఎక్కి వస్తే దేవుడు నీ హృదయం అనే పలక మీద శ్రేష్టమైన సంగతులు రాస్తాడని, నీకు దీవెనకరమైన వాక్యాన్ని రాస్తాడు. మోషే నువ్వు రా. ఆ 2 రాతి పలకలను చేత పట్టుకుని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచాడట. ఎక్కడ? మోషే నిలిచి ఉన్న చోట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే ఎక్కడ నిలిచి ఉన్నాడు? పర్వతం మీద. మనం ఎక్కడ నిలిచి ఉండాలి? దేవుని మందిరంలో. దేనికోసం? దేవుని మాట. నా దేవుడు నా హృదయం అనే పలక మీద ఈరోజు ఆయన వాక్యాన్ని రాయాలి. ఆయన మాట నా హృదయంలో రాసి నన్ను బాగు చేయాలి, నన్ను ఆశీర్వదించాలి, నన్ను అభివృద్ధిపరచాలి, నా కుటుంబాన్ని దీవించాలి, నా పిల్లలను దీవించాలని ఆసక్తితో మందిరానికి రా. పర్వతం మీదకి నిలిచి ఉండడానికి రా. వెళ్దాములే అని అశ్రద్ధ చేసావా? మోషే అశ్రద్ధ చేశాడా? చేయలా. అందుకే జనములకు ఏమయ్యాడంట? నాయకుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లలారా, దేవుని బిడ్డలారా, కాబట్టి మనం పెందలకడనే అన్ని విషయాల్లో దేవుని ఆరాధించటానికి, ఆయనను ఘనపరచటానికి నువ్వు ఇంటికానించి అన్ని రకాల సిద్ధపాటు కలిగి మందిరానికి రావాలి. బైబుల్, పాటల బుక్, నోట్స్, పెన్ను, నీ హృదయపూర్వకమైన అర్పణ, కానుక, అన్నిటికంటే విలువైనది నీ హృదయాన్ని సిద్ధం చేసుకుని మందిరానికి రా. దేవుని ఆలయంలో నిలిచి ఉండు. దేవుడు నీ ప్రక్కన నిలిచి ఉండి నీకు విజయం ఇస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీతో మాట్లాడి నీ హృదయం అనే పలకల మీద ఆ వాక్యాన్ని చక్కగా రాస్తాడు. అవి చెరగనే ఇక చెరగో. నీ హృదయం అనే పలకలను సిద్ధం చేసుకుని మంచి మనసుతో ఆయన ఆరాధించడానికి హృదయపూర్వకంగా మందిరానికి వస్తే నీ హృదయం మీద దేవుడు వాక్యాన్ని రాస్తాడు. తరతరాలకు చెరగనే చెరగదు. ఆ వాక్యం ఎప్పుడు నీకు గుర్తు చేస్తూనే
ఆ వాక్యం నీవు నెమరవేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. నిన్ను పాపంలో పడనివ్వదు ఆ వాక్యం. లోకంలో లోక ఆచారాల్లో పడనివ్వదు ఆ దేవుని వాక్యం. అందుకే దేవుని బిడ్డలారా, దేవుడు ఆ 2 పలకల మీద 10 ఆజ్ఞలు దేవుడు రాశాడు. చాలా చేతితో దేవుడు రాశాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా నీ హృదయం అనే పలక మీద ఆయన వాక్యములు మన హృదయాల మీద దేవుడు రాయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము తన ప్రియమైన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి ఎక్కడికి వెళ్ళాడు? పర్వతం మీదకనా? మోషే పర్వతం మీదకి వెళ్ళాడు. హిజ్కియా పర్వతం మీదకి వెళ్ళాడు. అబ్రహాము తనకి ఏకైక కుమారుడు, ప్రియమైన కుమారుడు లేక జన్మించాడు, దేవుడిచ్చాడు. ఆ కుమారుని దేవునికి బలి అర్పణ ఇవ్వటానికి పర్వతం ఎక్కి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ పర్వతం ఎక్కి బలి ఇవ్వటానికి వెళ్తే దేవుడు అన్యాయస్తుడా? కాదో. నువ్వు దేవుని మందిరానికి వస్తే, దేవుని మందిరమునకు ఎక్కి వస్తే ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు ఊహించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అడిగాడు ముందు, నీ కుమారుని నాకు ఇవ్వు అన్నాడు, బలిగా ఇచ్చే అన్నాడు. అబ్రహాము వెనకంజ వేళ పర్వతం ఎక్కి తన కుమారుణ్ణి, నిప్పును, కత్తిని, కట్టెలు తీసుకుని వెళ్ళాడు. అన్ని సిద్ధపాటు చేశాడు. కుమారుని కూడా ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి బలి ఇవ్వటానికి కూడా అబ్రహాము కత్తెత్తాడు. కానీ దేవదేవుడు అద్భుత రీతిగా, ఎందుకంటే నా దేవుడు అన్యాయస్తుడు కానే మన విశ్వాసాన్ని పరీక్షించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన భక్తిని పరిశోధించే దేవుడు ఆయన. నీ విశ్వాస పరిమాణమును బట్టి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చే దేవదేవుడు నజరేయుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలారా, పర్వతము ఎక్కిన దేవాడు, దేవుని మందిరానికి వచ్చిన వాడు ఎప్పటికీ ఓడిపోడో. ఆమె చెప్దాం. ఆమెన్. అబ్రహాం ఓడిపోయాడా? హిజ్కియా ఓడిపోయాడా? మోషే ఓడిపోయాడా? ఓడిపోలా. దేవుని మందిరంలోకి వచ్చిన దావీదు కూడా ఓడిపోలా. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని మందిరంలోకి వచ్చిన హిజ్కియా కూడా ఓడిపోలా. 180,000 మందిని ఒకే ఒక దూత అర్ధరాత్రి అయిపోయింది, చంపేసింది. ఎవరైతే దేవుని మందిరంలోకి వస్తారో వాళ్ళకి అపజయము కలగదు, విజయము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే దేవుని పర్వతానికి ఎక్కి వస్తారో, భక్తితోనూ విశ్వాసముతోనూ దేవుని యందు భయముతో దేవుని పర్వతం మీదకి ఎవరైతే ఎక్కువ వస్తారో వారందరూ ఓడిపోరు. వారి జీవితాల్లో, వారి పిల్లల జీవితాల్లో విజయాలను సవి చూస్తారు. ఆమె చెప్దాం. వారి పిల్లలు చదువుల్లో విజయాలు చూస్తారు, మీ ఉద్యోగాల్లో విజయాలు చూస్తారు, మీ వ్యవసాయాల్లో విజయాలు చూస్తారు, మీ వాహనాల్లో విజయాలు చూస్తారు, మీ వ్యాపార రంగాల్లో విజయాలు చూస్తారు. మీరు ఏ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలోనైనా ఎక్కడున్నా విజయాలు మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. విజయం కావాలంటే పర్వతం ఎక్కి రావాలి, దేవుని ఆలయానికి రావాలి, దేవుని మందిరానికి మీరు రావాలి. అందుకే దేవుని బిడ్డలారా, దైవజనుడు ఏలియా కూడా పర్వతం ఎక్కి, దేవా నేను నీ సేవకుడునైతే నాకు విజయాన్ని ఇవ్వు అని దైవజనుడు ఏలియా దేవునికి ప్రార్థన చేశాడు. పర్వతం ఎక్కి అద్భుత రీతిగా అన్యుల ముందు దేవుడు ఏలియాకి విజయం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలారా, దైవజనుడు ఎలా ఉన్నా దేవుని చేత ఏర్పరచబడిన వాడు. దైవజనుడు ఎలా ఉన్నా వాళ్ళు ఎవరంట వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారు, అభిషేకించబడిన వారు. అంటే దైవజనుడు లోకంలో ఉండిపోమని కాదు. వాళ్ళు ఏ రూపంలో ఉన్నా, వాళ్ళ ఆకారం ఎలా ఉన్నా దేవుడు వారిని ఎన్నుకున్నాడు,
సేవకుడిగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దైవజనుడు అంటే ఏదో సూటు బూటేసి మంచి తక్కువ ఎక్కేసి అనుకుంటున్నారేమో. ఎందుకో దేవుడు ఈ విధమైన వస్త్రాలకు దేవుడు నన్ను అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒకనాడు ఈ వస్త్రాలను ద్వేషించిన వాణ్ణి, ఈ వస్త్రాలు వేసుకున్న వాళ్ళని ద్వేషించిన వాణ్ణి, దూషించిన వాణ్ణి నేను. దేవుడు ఈరోజు ఈ వస్త్రాలను, యాజక వస్త్రాలు వేసుకోవడానికి ప్రభు భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలారా గమనించండి, ఎందుకంటే పర్వతం మీద ఉన్నవాడు ఎవ్వడు కూడా రాజీ పడరు. ఏలియా కూడా రాజీ పడలా. నేను నీ సేవకుడినైతే నేను కోరిన కోరికలు నెరవేర్చాయి, అద్భుతాలు చేయి, అన్యుల ముందు మీ నామానికి మహిమ కలగాలి ప్రభు అని. అన్యులు చూడండి, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనంలో, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 36 నుంచి, అస్తమయము ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఎలాగూ ప్రార్థన చేసి, యెహోవా, దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితననియు ఈ దినమున కనపరచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విధంగా ఏలియా పర్వతం ఎక్కి ప్రార్థన చేస్తుంటే అరచేయంత మేఘము అద్భుతాలు చేసింది. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అరచేయంత మేఘం అద్భుతాలు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు? పర్వతం ఎక్కి. నేను నీ సేవకుడినైతే, అదే అడుగుతాను దేవుని, అయ్యా నేను నీ సేవకుడినైతే ఈ ప్రాంతంలో మీ నామానికే మహిమ కలగాలి ఈ దీన సేవకుడు ద్వారా. ఈ ప్రాంతములో ఈ దీన సేవకుడు ద్వారా మీ నామానికి అవమానం కలగకూడదు, మీ నామానికి మహిమ కలగాలి ప్రభువా. మీరు అద్భుతాలు చేయండి అయ్యా, అద్భుత కార్యాలు చేయండి అయ్యా, ఆశ్చర్య కార్యములు జరిగించుము దేవా అని దేవునికి విజ్ఞాపన చేస్తూనే ఉంటాను. దేవుడు ఈ దీనుడి ప్రార్థన ఆలకించి ఘనమైన కార్యాలు చేస్తున్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మోషే పర్వతం మీదకి ఎక్కి ఆ పర్వతం మీదకు వెళ్ళకముందు 2 రాతి పలకలను చెక్కుకున్నాడు. మన హృదయాల్ని ముందే సిద్ధపాటు చేసుకోవాలి, చెక్కుకోవాలి. అందుకే శనివారం పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడిక. ఆ కూడికలు చేరి నీ హృదయాన్ని వాక్యం ద్వారా చెక్కుకొని, నీ హృదయాన్ని వాక్యం ద్వారా చెక్కుకొని సిద్ధం చేసుకుని, నా దేవుడు నా హృదయం మీద ఆ జీవం కలిగిన మాటలు రాయాలి, నన్ను బ్రతికించే మాటలు నా హృదయం మీద రాయాలి, నన్ను పోషించే మాటలు నా హృదయం మీద రాయాలి, నన్ను స్వస్థపరిచే మాటలు నా హృదయం మీద రాయాలి, నా కుటుంబాన్ని, నా పిల్లలను ఆశీర్వదించే ఆ మాటలు నా హృదయం మీద రాయాలి, నా పిల్లలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే ఆ మాటలు నా హృదయం మీద రాయాలి అని నీవు నీ హృదయాన్ని ముందుగానే చెక్కుకుంటే ప్రభు నీతో మాట్లాడతాడు. నీ హృదయం అన్న పలక మీద దేవుడు ఆయన జీవం కలిగిన వాక్కులు రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ విధంగా హృదయం అనే పలకలను చెక్కుని సిద్ధం చేసుకుని వెళితే ఎంత ఆశీర్వాదము చూడని. నిర్గమాకాండం 34వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వచనంలో, అందుకు ఆయన, ఇదిగో నేనొక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైన. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. నీ హృదయాన్ని ముందుగా చెక్కుకొని పర్వతం మీదకు వస్తే, దేవుని ఆలయానికి నువ్వు వస్తే, నీ హృదయాన్ని సిద్ధపాటు చేసుకుని
హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. హృదయమనెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. భక్తుడు ఆ విధంగా పాట రాసుకున్నాడు. హృదయమని తలుపు దగ్గర దేవుడు నిలిచి తడుతున్నాడు. ఎందుకో తెలుసా? నా బిడ్డలు హృదయాన్ని సిద్ధపాటు చేసుకున్నారు, చెక్కుని రెడీగా ఉంచుకున్నారు. ఆ హృదయం అనే పలక మీద నా జీవం కలిగిన మాట రాసి నా పిల్లలను నూరంతలుగా అన్యుల ముందు ఆస్వాదించాలి, నిలబెట్టాలని ఆశపడి హృదయం అనే తలుపు దగ్గర నిలిచి తట్టి ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ తలుపు ఎవరైతే తెరుస్తారో, ఆ హృదయమును తలుపు ఎవరైతే తెరుస్తారో దేవుడు వస్తాడు. హృదయమును తలుపు మీద జీవం కలిగిన మాటలు రాస్తాడు. నీ హృదయాన్ని చెక్కుకుని మందిరానికి వస్తే, నీ హృదయాన్ని చెక్కుకుని సిద్ధం చేసుకుని ఆలయానికి వస్తే దేవుడు చేసే అద్భుతాలు ఏమిటో తెలుసా? దేవుడు చేసే అద్భుతాలు నీ ప్రజలందరి ఎదుట దేవుడు చేస్తాను. ఎవరి ఎదుటంట? మన సహోదరుల ఎదుట. వారెవరు? మన ఇంటివారు, మన ఇరుగు పొరుగు వారు, మన సమాజంలో ఉన్న అన్నదమ్ముల ముందు, అక్క చెల్లు ముందు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ఏ ప్రజలు? నీవు ఏ ప్రజల నడుమ ఉన్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, సూచక్రియలు ప్రజలందరి ఎదుట దేవుడు నీ ఎడల చేస్తాడు. నీ కోరికలు నెరవేరుస్తాడు. నీ మనోభిష్టం దేవుడు సఫలము చేస్తాడు. నీ ఆశలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మాటిచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. నీ హృదయాన్ని చెక్కుకుని మందిరానికి వస్తే ఇన్ని అద్భుతాలు, దేవుడిని ఎడల చేసే అద్భుతాలు చూసి అనేక మంది ఆశ్చర్యపోతారండి. దేవుడు నీ ఎదట చేసే అద్భుతాలు, నీ ఎడల చేసే ఆశ్చర్య కార్యాలు అనేక మంది చూసి ఆశ్చర్యపోతారు. వారందరూ మందిరానికి వచ్చుదురుగాక. వారందరూ కూడా పర్వతం ఎక్కి రావడానికి వారు ప్రయాసపడుదురుగాక. వారు కూడా పర్వతం ఎక్కుతారు. వాళ్ళు కూడా మనవలి దీవించబడతారు, ఆత్మీయంగా దీవించబడతారు, ఆరోగ్యంగా దీవించబడతారు, ఐశ్వర్యపూర్వకంగా దీవించబడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో భూమి మీద ఎక్కడనైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతాలు. ఏ జనములో చేయబడని? ఏమండే అంటారు కదా, అందరిలో కంటే నేనే బాగా ఉండాలని కోరుకుంటాం. నేను ఒక ఇంటికి వెళ్తే ఆ పసిబిడ్డ, ఆ చిన్నబిడ్డ నలిపే. ఆ పసిబిడ్డ, ఆ చిన్నబిడ్డ నలిపే. కానీ పౌడర్ మాత్రం తెగొడేస్తుంది. డబ్బాలో సగం అయిపోయింది. అద్దం వదలతలేదు, పౌడర్ వదలతలేదు, దూని వదట్ల. భలే అలంకరణ. ఎందుకని? ఆడపిల్ల కదా. స్తోత్రం, మంచిదే. అవునా? ఎంత చక్కగా అలంకరించుకుంటుందో, ఎంత మేకప్ చేసుకుంటుందో. పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఎవరు ఊహించిన అద్భుతాలు, ఎవరు ఊహించిన అద్భుతాలు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి మరొకసారి. ఎన్నడూ చేయని అద్భుతాలు దేవుడు నీ ఎడల చేస్తాడు. నిన్ను అలంకరిస్తాడు ఆత్మీయంగా, నిన్ను అలంకరిస్తాడు ఆరోగ్యంగా, నిన్ను అలంకరిస్తాడు ఐశ్వర్యపూర్వకంగా. చెప్పండి, ఆమె చెప్పండి. నిన్ను అలంకరిస్తాడు ఆత్మీయంగా, నిన్ను అలంకరిస్తాడు ఆరోగ్యంగా, నిన్ను అలంకరిస్తాడు ఐశ్వర్యపూర్వకంగా. ఎవరి ఎదుట? ప్రజలందరి ఎదుట. 3 సార్లు ఆమెన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ వ్యాపారంలో నిన్ను చక్కగా అలంకరిస్తాడు. నీ వాహనాల ద్వారా దేవుడు నిన్ను అలంకరిస్తాడు చక్కగా. నీ వ్యవసాయంలో, నీ తోటలో నిన్ను చక్కగా అలంకరిస్తాడు నా దేవుడు. నీ చేతి పనుల్లో, నీ వ్యవసాయ రంగంలో దేవుడు నిన్ను చక్కగా అలంకరిస్తాడు. నీ వ్యవసాయ కూలి పనుల్లో కూడా దేవుడిని చక్కగా అలంకరిస్తాడు. నీ చదువుల్లో, పిల్లలారా, విద్యార్థులారా,
దేవుడు మిమ్మల్ని చక్కగా అలంకరిస్తాడు. ఆమేన్. అలాంటి అద్భుతాలు పొందుకోవాలంటే ఎక్కడికి ఎక్కి రావాలి? పర్వతం ఎక్కి రావాలి. అంటే పర్వతం అనగా అది దేవుని మందిరం. మందిరానికి వచ్చే ముందు నీ హృదయం అనే పలకలు సిద్ధము చేసుకో. ఎప్పుడు? ముందుగానే. మోషే మరి ఆ 2 రాంతి పలకలు సిద్ధం చేసుకుని పెందల కడనే వచ్చేసాడు, ఎక్కెళ్ళిపోయాడు. మరి మందిరానికి ఎప్పుడు వస్తున్నావు? దేవుని ఆలయానికి ఎప్పుడు నువ్వు రాగలుగుతున్నావు? పెందలకడ రండి, సిద్ధపడి రండి, సిద్ధపాటు కలిగి రండి. దేవుడు మిమ్మల్ని నూరంతలుగా దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచి ఉంటే, ఆయన నీ ప్రక్కన నిలిచి ఎవరు చూడని అద్భుతాలు దేవుడు నీ పట్ల చేస్తాడు. ఆయన సన్నిధిలో నువ్వు నిలిచి ఉంటే, ఆయన మందిరంలో విశ్వాసంతో, భక్తితో, నమ్మకంతో ఆయన పర్వతం మీద నువ్వు నిలిచి ఉంటే, దేవుని బిడ్డలారా, ఎవరు ఊహించిన ఆశ్చర్యకారాలు నువ్వు అనుభవిస్తావు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఆశ్చర్యకమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇచ్చునుగాక. అట్టి కృప, అట్టి భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించునుగాక. తల వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.